చాలా నిర్ణయం ఒక్కసారిగా సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అసలు ఎందుకు సీరియస్ అయ్యండి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మిత్రులందరికీ వీడియోను రీచ్ అవుతుందన్నమాట. అదేవిధంగా షేర్ చేయండి. కులగణన నివేదిక వివరాలు వెల్లడిపైన తెలంగాణ సీఎం రేవంత్ సీరియస్ అయ్యారనమాట. క్యాబినెట్లో చర్చించకుండానే నివేదిక వివరాలు వెల్లడిపైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకే ఇవాళ ఎస్సీ కమిషన్ నివేదిక వివరాలు క్యాబినెట్ కమిటీ గోప్యంగా ఉంచుతుంది. మంత్రులు అర్ధంతరంగా మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. రేపు క్యాబినెట్ ముందుకు వచ్చాక ఎస్సీ కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించాలని తీసుకున్నారన్నమాట. రాష్ట్రంలో మొత్తం ఓసీలు 15.79% ఉండగా ముస్లిం మైనార్టీ 12.56%. ముస్లిం మైనార్టీలు ఓసీలు జనాభా 2.48% అని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అయితే బీసీల జనాభా 46.25% ఉండగా ముస్లింల మైనార్టీ బీసీలు సహా మొత్తం బీసీల సంఖ్య 56.33% ఉందని వివరించింది. ముస్లిం మైనార్టీల బీసీల జనాభా 10.08% ఉందని చెప్పింది. ఎస్టీల జనాభా 10.45%, ఎస్సీల జనాభా 17.43% ఉందని చెప్పేసి వివరించింది. ఇక కులగణన ఎస్సీ వర్గీకరణపై చర్చ కోసం రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. దీనిపైన ఇప్పటికే శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. తెలిసిందే, సమావేశాలకు ముందుగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరగబోతుందన్నమాట. సో మొత్తానికి అయితే ఇక్కడ సీరియస్ కావడం జరిగిందనమాట. ఇప్పటికే ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి రిపోర్ట్ రావడం, తర్వాత ఎస్సీ కమిషన్ సంబంధించి రిపోర్ట్ రావడం